ఏంటమ్మా పిలిచావు? నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. వాడు తెలిస్తే గుండా చేస్తాడేమో. మీ నాన్న నిన్ను బంగారం బంగారం అనుకుంటున్నాడు, కానీ నువ్వు పావలాగానే పనికిరాని నిత్తలో తయారయ్యావు. అమ్మా నేను బంగారమే. ఇక్కడ పద్ధతిగా ఉంటూ అక్కడ చీకట్లో చిందులేస్తూ మిడ్డీలు కూడా వదిలేసి చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నావంట కదా. పబ్బా? నువ్వు కూడా పబ్బుకు వచ్చావా ఏంటి? పబ్బు అంటే గబ్బముండా. అయినా మీ నాన్న నాకు అంత అవకాశం ఎక్కడిచ్చాడు? ఆ బాటలు ఏంటమ్మా? నువ్వు మంది అవుతున్నావా ఏంటి? నీ బొంద మీ నాన్న తాగు వదిలేస్తే తెచ్చి నూనె పోసుకొని వాడుకుంటున్నా. లాస్ట్లో కొంచెం మిల్తో తాగాను కదా, వేరే విషయం. ఏం లేదులే. సరే కానీ ఎగ్జామ్ ఫీజు డబ్బులు ఇవ్వమ్మా. పక్కింటి పిల్లడు సంవత్సరానికి ఒకసారి రాస్తే నువ్వేంటి సంవత్సరానికి 4 సార్లు రాస్తున్నావు? అబ్బా సప్లీలు సెమిస్టర్లు ఉంటాయిలే అమ్మా, నీకు తెలీదు. సర్లే మీ నాన్న రంగారావు అని అడిగిస్తా. రంగారావా? మా నాన్న పేరు రామారావు కదా. ఏదో ఒక రావరా అని అడిగిస్తా. సరే ఇవ్వు. చూసేయి. చీకట్లో చిందులేసే పబ్బుకి నన్ను కూడా తీసుకెళ్తావా? ఈ వయసులో ఇదేం కొరక. సరే అమ్మా తీసుకెళ్తాలే. ఈ పబ్బులో ఎగరొచ్చు. రారా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేను నా కొడక. డిపాజిట్లా? అదే పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేను నా కొడక. అమ్మని ఏంట్రా ఎలక్షన్లో రిగ్గింగ్ చేస్తూ దొరికిపోయిన ముఖము నువ్వును. అంటే కష్టపడుతున్నానన్నా. కష్టపడుతున్నావులే. నీ వల్ల నా పొజిషను ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీలో సస్పెండ్ చేసినట్టుంది. నెక్స్ట్ మంత్ ఎలాగైనా సర్టిఫికెట్లు తీసుకొస్తానన్నా. ఇలాంటి దొంగ వాగ్దానాలు చేస్తే ఇలాంటి పొజిషన్లో ఉన్నా దొంగ నా కొడక. నేనేం చేశానన్నా? ఏం చేశావేంట్రా? ప్రచారం అంతా చేసి నామినేషన్ అయ్యాను నా కొడక. అంటే అదే ఫీజు అంతా కట్టి ఎగ్జామ్ రాలేదని. నాన్న అది సప్లీ ఫీజు. మేమైనా 5 సంవత్సరాలు ఒకసారి ఖర్చు పెట్టాలి. నీకేంట్రా సంవత్సరం 4 సార్లు ఎలక్షన్స్ వస్తున్నాయి నా కొడక. నాన్న నా కొడక అని ఎన్నిసార్లు అనుకున్నా నాన్న. నా కొడక అనుకుంటా పక్కింటోడు కొడుకుని అంటారా నా కొడక. డబ్బులు నాన్న. ఏంట్రో అపోజిషన్ పార్టీలో ఓవర్ యాక్షన్. హైకమాండ్ సపోర్ట్ ఉందని పొగరా? హైకమాండా? అదే ఉందిగా మీ అమ్మ. ఓ అమ్మ కరెక్టేలే. ఈడు పొలిటికల్ లాంగ్వేజ్. ఇదిగో తుడుచుకో చాలుగా నీ నాటకాలు. నాన్న ఇది 1000 రూపాయలు. ఇంకా వెళ్తున్నాయి 1000 రూపాయలు. అందరు కలిసి గుడి చేసుకొని కూర్చోవాలి. ఆ సర్టిఫికేట్ ఏదో మొక్కను కొట్టరా. ఏదో రోజు దీని మీద పోటీ చేసి గెలుస్తా. రే ఇకనైనా ప్రజల వద్దకు పాలన ఆపి శుద్ధంగా ఇంట్లో కూర్చో. అంటే అదే పనికి మానేదలతో తిరగడం ఆపేసి నోరు మూసుకొని ఇంట్లో సావు. ఏమండి వంట చేద్దురు రండి. వస్తున్నా. ఈ హోమ్ మినిస్టర్ టార్చర్ కంటే హౌస్ మినిస్టర్ టార్చరే ఎక్కువైపోయింది. ఎప్పుడు నేనే చేయాలి. ఈడి పొలిటికల్ లాంగ్వేజ్. అనవసరంగా పొలిటీషియన్ కడుపుని పుట్టాం. ఏ రోడ్డు కొడుకుగా పుట్టినా బాగుండేది. నాన్న రారా కర్రోడా, నువ్వు భలే తెల్లగున్నావులే. నీ పోలికేగా వచ్చింది. ఈసారన్నా 4 పోట్లు వేసినావా? పోట్లా అంటే? అదే బే 4 సబ్జెక్టులు క్లియర్ చేసావా? చేసేస్తానన్నా. ఇంకెప్పుడు చేసేదా? నేను ఎప్పుడో 2వ మోటార్ చేసినప్పుడు స్టార్ట్ చేసావు. ఇప్పటికి 36 మోటార్లు చేసిన. ఇంతవరకు గాలా? అదే మీ హాఫ్ సెంచరీకి, అదే మీ 50th మోటార్కి గిఫ్ట్ ఇస్తానన్నా. సప్లీ ఫీజు. సర్లే రేపు నాతో పాటు మోటార్ చేదురా. మర్డరా? మర్డరే. ఇదంతా కాదురా, కత్తెత్తుకొని దెబ్బ పడితే 4 తలకాయలు ఎగిరి పడాలా. ఒకే అటెంప్ట్లో 4 సబ్జెక్టులు క్లియర్ అయిపోవాలా? పేగులు తీసి కస నరుక్కుంటా పోవాలా. పెన్ను పెడితే రాస్తానే ఉండాలా? సరే. ఇలా అయితే ఎలా రా అబ్బోడా? మన వంశం నువ్వే కదా నిలబెట్టాలా? చెప్పు, నువ్వే కదా నిలబెట్టాలి. ఇప్పుడు కూడా నువ్వే నిలబెట్టాలి నాన్న. ఇదిగో నా విజయ తిలకం. వెళ్ళి రాసిరా పో. చిదినమ్మ రిచ్ మ్యాన్ కొడుకుగా పుట్టిన నయం. వెళ్ళిపోయాడా? నేను చికెన్ కొట్టేవాడిని తెలిస్తే గుండెకి చేస్తాడేమో. డాడీ రారా, పావులో కూడా పనికిరాని దాంట్లో 10 కోట్లు షేర్ చేసాం మై సన్. ఆర్ యూ పాస్డ్? ఆల్రెడీ పాస్డ్ డ్యూడ్. డాడ్ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉందని తెలుసులే. అంటే అదే అన్ని సబ్జెక్టులు దొబ్బాయని మాకు తెలుసులే. నేను ఎప్పుడు కట్రైర్ అమ్మేటప్పుడు స్టార్ట్ చేసావు. నేను ఇప్పుడు కట్రైర్ కంపెనీకి ఓనర్ అయ్యా. ఈసారి అన్నీ క్లియర్ అయిపోతాయి డాడీ. ఇదంతా ఎవరి కోసం రా? అయినా కంపెనీ పేరేం పెట్టా? ప్రశాంత్ కట్రైర్. ఎక్కడ చూసినా ప్రశాంత్ కట్రైర్. అయినా కావాలంటే మీ సార్లకు 4 కట్రైర్లు పార్సల్ తీసుకెళ్ళరా. డాడీ సప్లీ ఫీజు కట్టాలి డాడీ. నేను ఎప్పుడో కట్రైర్ అయ్యక ముందు అడిగావు అంటే ఇన్ని రోజులు కట్రైర్ వేయలేదా? ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే డాడీ. సర్లే రేపు షాప్కి వచ్చి 2 కట్రైర్లను తీసుకెళ్ళు. ఇదిగో నా విజయ కట్రైర్. అదే ప్రశాంత్ కట్రైర్. దాన్ని నేను 20 సంవత్సరాలుగా వాడుతున్నా.
కనీసం దాన్ని తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ ఏదో నా మొక్కన కొట్టు పో ముండా కొడక ఈ రైతు కొడుకుగా పుట్టినా బాగుండేది పో రోడ్డు మీద ముండ మోపేదవా నాయనా రారా ఆవు పేడెత్తే నా కొడక ఆవు పేడ ఇంతకీ పాస్ అయినావా ఏందిరా మ్యాథ్ అని గదలా అట్ట చూస్తాండవా పాస్ అయినా నాన్న ఏం పాస్ అయినావు మీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసినాడు నాన్న ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతానన్న దీని అమ్మ పుట్టినప్పుడు చెప్పినావు దీనికి ఇప్పుడు దూడ పుడతాండది అది తొందరపడి ఉంటుంది నాన్న లచ్చిందేవి నువ్వు తినమ్మా నిన్ను కాదు ఎరా కొడుకొచ్చాడా కళ్ళు దొబ్బినాయిరా నా కొడుకు కనిపించట్లా లేదా నీ బర్రె దప్పిపోయాడు వచ్చి నిలబడింది అనుకున్నావట ఆగి తప్పమోడు దేశానికి రైతేరా రాజు అయితే ప్రధానమంత్రిగా పోటీ చేయనన్న నీకు పట్నం భాష బాగానే అంటకట్టినదిరా బర్రెలాగా నిన్ను ఈడ్చుకొట్టి వేసేస్తే శుద్ధంగా బతుకుతావు దూనపోతు నా కొడక ఈసారన్నా పేడెత్తావా పేడ అన్నీ పాచవుతావా అని ఓ ఆవు సరసరా తిన్నట్టు తినాలా నువ్వు కూడా గడ్డే ఓ అన్ని సబ్జెక్టులు ఒకేసారి క్లియర్ చేయాలా ఇంతకీ ఏంది కథ నాన్న సప్లీ ఫీజుకి డబ్బులు కట్టాలి నాన్న ఏందిరా దీనికి ఎండుగడ్డి పచ్చిగడ్డి తౌడు పెసరపట్టు ఉద్దిపట్టు అలాగే రోజుకి 2 సార్లు నీళ్ళు పెడతాం నీకేందిరా దీనికంటే ఎక్కువ అవుతాండి అదే నాన్న డబ్బులు నాన్న సరే రేపు పొద్దున వచ్చా పాలు బతికి పట్టుకెళ్ళు పాలు బతికాలా ఇదిగో విజయ్ గడ్డి బయలుదేరు విజయశాంతం కదా దీనికన్నా ఈ పంతులు కొడుకు పుట్టినా బాగుండేది ఓం హరి నాన్నగారు రారా పింజారి ఎదవా ఈసారన్నా పాసే చేస్తావా ఈసారి పాస్ అయిపోతా నాన్నగారు ఎప్పుడో మా తాత భిన్నం పెట్టేటప్పుడు చెప్పావు ఇంకో సంవత్సరం అయితే ఉన్నా భిన్నం పెట్టాలరా సొంట సప్లీ ఫీజు సరే రేపు నా తర పెళ్ళిళ్ళు ఉన్నాయి మంచి సంభావన ఇప్పిస్తా సరే నాన్నగారు ఈ విజయ మంత్రం చదువుకునే పాస్ అయితే వస్తావు ఓం ఆడి బియ్యం డబ్బులు లాంబోని అని కలిపి స్వాహ ఆడి బియ్యం డబ్బులు లాంబోని అని స్వాహ ఓ ఈ కన్నా పోలీస్ కడుపుకుంటున్నా బాగుండే ఈసారి సర్టిఫికేట్ నాకు తెచ్చిలేదనుకో ఎన్కౌంటర్ చేసి పారేస్తా. సరే నాన్న ఖచ్చితంగా తెస్తాను దీనికన్నా పుట్టకుండా ఉన్న బాగుంది. ఫైనల్లీ వీ గాట్ సర్టిఫికేట్స్. యా ఆఫ్ కోర్స్. ఈ సర్టిఫికేట్ మా నాన్న ముఖాన్ని పారేస్తే చాలరా ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఎక్సలెంట్ వర్క్ మ్యాన్. పదండి వెళ్ళి మా నాన్న సర్టిఫికేట్ ఇద్దాం. ఫోన్. అమ్మా ఎక్కడున్నావు? చెప్పు. నేను మీ నాన్న నాగేశ్వరరావుతో పబ్లో ఉన్నానే. మన పేరు రామారావు కదా? ఏదో కోటేశ్వరరావులే, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే. హరి ఓం. మా అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుందండి శాస్త్రి గారు. ఎక్కడికి వెళ్తున్నారు నన్ను వదిలేసి? ఏంటి మీద మీద పడిపోతున్నావు? ఇంకెక్కడ పద్ధతి తల్లి, మీ అమ్మాయి మా అబ్బాయి కలిసి లేచిపోయారట. అవునా? వెళ్ళిపోయిందే దొంగముండా. వీళ్ళ ప్రభావం నా సంభావన పడేట్టుంది. సర్లే సాయంత్రం శాస్త్రి గారిని పబ్బు కన్నా పిలుద్దాం, పాపం బాధలో ఉంటాడు. కలపరా మస్తానా? వేసాను సార్. మన పుత్రరత్నాల వల్ల మనమంతా స్నేహితులయ్యాం. సిగరెట్ బీడీ గట్ట మర్చిపోయినాలే. కల్తీ రైతు. నమస్కారం. మా అబ్బాయి కూడా రాజకీయాలు అంటే భలే పిచ్చండి. నాకు రాజకీయాలు అంటేనే పడవు. అరే కాదండి, 3 కార్లు సరిపోవా? 30 కార్లు కావాలా? 3 కోట్లు సరిపోవా? 30 కోట్లు కావాలా? అసలు ఈ రాజకీయ నాయకులందరినీ కాల్చి పడేయాలి. సారీ అండి, మా నాన్న మినిస్టర్, మీకు మాకు సెట్ అవ్వదు. మా నాన్న కూడా సీఎం. ఓ నో, మా నాన్న కూడా పిఎం. ఓ నో, మా బాబీ డొనాల్డ్ ట్రంప్. ఓ షట్ 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 మ్యాన్. ఈడే 5 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు, ఇంకా వాడు కొడుకు ఏమవుతాడు? నేను రౌడీ అయినా మా అబ్బాయి గొడవలే చేయడండి. డబ్బులీరా. నీ ముఖంలే, వాడు కూడా ఏడో రౌడీగా ఉంటాడు. నేను పోలీస్ అయినా మా అబ్బాయి అసలు ఇలాంటి ఎంకరేజ్ చేయడు. అన్నాడు తల్లా డబ్బులి. ఫస్ట్ వాడు ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎగ్గు బాయ్. పోతున్నా సార్. మా వాడు మీ అబ్బాయి లాగా కాదండి. ఈ వయసులో నా బిజినెస్ షేర్స్ అన్ని చూసుకుంటూ ఉంటాడు. షో 10,000 తేరా. ఆడే ఎప్పుడు వీడికి కడ్రాయి లేకుండా చేస్తాడు. మీ అబ్బాయిలా కాదండి, మా అబ్బాయి బీటెక్ చదివినా నాతో పాటు కూర్చొని పిడకలు కొడతాడు. ఆడికి ప్యాడ్ అంటే అంత ఇష్టం. ఓ షాట్ బోల్ షాట్ ఆమె షాట్ 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 ఇలాంటివన్నీ మా ఊర్లో ఉండవే. ఏ ఊరు? సత్తుపల్లి. అది అమెరికాలో ఉంది, మీకు తెలియదులేబా. మెసేజ్ వచ్చింది. అబ్బో, ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి? మొన్నటి వరకు 1 ఎకరా ఉండేదే, నేనే అమరావతికి గిఫ్ట్ ఇచ్చిన. వీడి అమరావతిలో రాజం కట్టి ఫీల్ అవుతున్నాడు. సర్లేండి, ఇందుకే మన పంతులేడి ఏదో పెళ్ళి ఉందని పోయాడు. అయితే సంభావన బాగా పుచ్చుకుంటా ఉంటాడు. అమ్మా ఓం కొంచెం మనోజు మంచు లక్ష్మి
దీంట్లో ఉప్పు చాలా ఎక్కువైందమ్మా. ఓ మంచి మోహన్ బాబు, అందరూ దీంట్లో సంభావన అయిందమ్మా. గట్టిగా ఏంటి సంభావన ఏంటి బాబు? సరేలే మన వాళ్ళ సర్టిఫికెట్లు చూద్దాం. చూద్దాం ఎన్నో వచ్చాయో. నా బిడ్డకి 71%. నా బేటాకి 73. 75% మావాడు. డ్రాయర్ గారు ఇదంతా చూడండి. 80. 80 కదండి. హలో హలో 150 కట్టారు. హలో హలో హలో. ఫెయిలా 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 30%. హలో డాడ్. హలో మైసన్, 70% పైన వచ్చిందన్ను. ఇక్కడ చూసి అంతా ఫెయిల్ ఉంది. ఓ షిట్ డాడ్, ఫేక్ బదులు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చేట్టున్నాను. ఫేకా బ్రో? తప్పించా బ్రో. అయ్యో మన కట్టర్ కూడా సర్టిఫికెట్లు అంతా ఫేక్ అంటండి. ఫేకా? ఫేకా? ఫేక్ ఫేకే. బద్మాష్ కో కైమా కరుంగా. ఫేక్ అంటండి. ఫేక్ ఫేకే అంటే దొంగ సర్టిఫికెట్లని. దొంగ సర్టిఫికెట్లా? బీటెక్ స్టూడెంట్ వాళ్ళ బాబులు ఎంత తోపులైనా ఏమీ లేనోళ్ళైనా బీటెక్ సర్టిఫికెట్ రాసిందే. ఫేక్. వద్దురా, మా బాబు ఇప్పుడే కుళ్ళబొడి చేశాడు. ఈసారి లాకప్ తిట్టే. సారీ బాబా, సారీ అండి, బాయ్.